బాబాయ్ గారు, రాష్ట్రంలో మీచం తుఫాను హడావుడి చేసింది, రైతులను చాలా ఇబ్బంది పెట్టింది. మరి ఏంటి ఈ ప్రభుత్వం రైతులను ఎంతవరకు ఆదుకుంది అనుకుంటున్నారు మీరు? ఏం ప్రభుత్వం అండి? మేము రైతుల పక్షానేమో మంత్రులు అందరూ చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రైతుల గురించి 3 రోజులు బట్టి ఇళ్లలో రాకుండా, నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా, కూరగాయలు లేకుండా బాధపడుతుంటే వాళ్ళు టీవీలో కానీ మామూలుగా ఇంకోళ్ళు వచ్చి కానీ ఏందని అడిగిన వాళ్ళు అధికారులు ఎవరు? ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు? పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలు అరి తోటలు ఏంది, వరి పొలం ఏంది, బొచ్చినంతా వాళ్ళకి ఆగమైపోయి నేట గడిచిపోయింది. దాని గురించి కూడా న్యూస్ కాదు కదా, అసలు ఏం మాట్లాడటం లేదు. మరి రైతు ప్రభుత్వం ఎట్లా అవుతారు వీళ్ళు? రైతుల గురించి ఏం చేశారు వీళ్ళు? రైతు కౌలు ఉంది, ఇక్కడ ఉంది కౌళ్ళు. ఇప్పుడు కౌలు ఇంతవరకు వేయలే. ఏది బతుకుతారు వీళ్ళు? వీళ్ళకి ఆదాయం లేదు, పొలం పంటలు లేవు, కౌలు వేయాల్సింది ఎప్పుడో కౌలు. మరి మంచాల పడ్డ ఉన్నారు, అసలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కౌలు ఎందుకు వేయడు? కౌలు వేయాలిగా. మళ్ళీ తుఫాన్ వచ్చింది, దానికి తగ్గట్టు వాళ్ళకి మరి బ్యాంకులు లోన్ ఇట్లా. మాకు ఇదివరకు అయితే 1,00,000-2 లక్షలు బయటకు పోతే లోన్ ఇచ్చేవాళ్ళు. లేదు, ఎవరైనా పట్టాలు పెట్టుకొని నీమన్నా ₹10 కూడా ఇట్లా. మరి ఈ పరిస్థితుల్లో మనం ఎట్ట బతకాలా? ఈ రైతు పత్రాలని అంటాడు, ఎట్ట బతకాలా? అయ్యో బ్యాంకు మమ్మల్ని నమ్మలేదండి. మీ ఆ నేలకి తీసుకొని అన్నారు, ఆ కాగితాలు తీసుకుపోతే. మరి పొలం పోతే పంటలు లేవు. మరి మేము ఎట్ట బతకాలా? తినడానికి తిండి లేదు, 3 రోజులు వానలో. మరి ఎట్ట బతికేది ఎట్ట? మరి ఉపయోగం ఏముంది? మా దగ్గరలోనే ఉండవు, చూస్తానే ఉన్నాడు. ఇక్కడ పంటలు లేని సంగతి, పానలు లేని సంగతి మరి అందరు చూస్తున్నారు. మరి చూస్తుంటే ఉపయోగం ఏముందా? పంటలు లేవే, మరి రైతులు ఎట్ట బతుకుతారు? మరి ఏదో తిండి ఉండవు. మరి రేపు ఎట్టొస్తాడు వీడు ముంగలకి? వచ్చి ఏమడుగుతాడు? ఇక్కడ కౌలు వేయాలిగా. మరి అందరూ నువ్వు బటన్ నొక్కుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు. బటన్ నొక్కితే ఉపయోగం ఏముంది? మరి మాకు నొక్కాలిగా ఏదో ఒకటి. మరి ఎప్పుడు సరే 10 రోజులు లేదా 1 నెల, ఎన్ని నెలలండి? ఎప్పుడు వేసిన కౌళ్ళు ఇప్పుడు అయిపోతే ఎట్ట బతికేవి? ఇప్పుడు 7 వేయాల్సిన కౌలు వేయట్లేదండి. మే నెలలో వేసిన కౌలు అండి. డిసెంబర్ వచ్చింది. మే నెలలో వేసిన కౌలు డిసెంబర్ వచ్చింది. ఏమన్నా నెల అయితే ఇబ్బంది అయితే పడతాం కానీ ఇప్పుడు నెలలు ఏం పడతారు? లేదా ఏమన్నా తినడానికి ఏమైనా ఉందా? ఆధారం లేదు. ఆ కౌళ్ళు వస్తే తింటాం, లేకపోతే లేదు. ఎందుకు అడగలా? అడిగితే వాళ్ళకి సిగ్గేముంది, శరమేముందండి? అందరూ అడుగుతానే ఉన్నారు, కోర్టులు చెబుతున్నాయి. అన్నీ చెప్పినా దాని గురించి పడుచుకోవట్లా. మాట్లాడితే మేము రైతుల పక్షానే ఉన్నాం, రైతులకు అన్ని అందిస్తాం, మేము బటన్ నొక్కుతాం, అది నొక్కుతాం, ఇది నొక్కుతాం అని చెబుతున్నారు. ఇక ఆ మాట తప్పితే ఇక 2వ మాట చెప్పడం. రైతుల పక్షాన అంటున్నారు. ఇక్కడ దాదాపు 35,000 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ కాదని వైజాగ్ వెళ్ళిపోతారు అంటున్నారు. కేంద్రం అమరావతి రాజధాని అంటారు. ఏమంటారు అసలు దీనికి? వాడు ఏదైనా చెబుతాడండి. మేము ఎకరం ఇచ్చి 25 సెంట్లు తీసుకున్నామండి. 75 సెంట్లు గవర్నమెంట్ గారికి చెప్పాం. అప్పు చెబితే ఆడు సన్నాసేడే చెప్పాడు. ఏమని? ఇది 15 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు చేసింది, మీకు ఇచ్చాను సెంటు భూమి అని చెప్పాడండి మీటింగ్ లో. ఎందుకు చేసింది 7 లక్షలు? మేము ఇచ్చేనేగా చేసింది. మేము ఇవ్వకపోతే అంత రేటు అమ్మదుగా ఎక్కడ నమ్మిందా? ఇప్పుడు దాన్ని మేము ఇవ్వబట్టి నువ్వు గొప్పగా చెప్పుకున్నావు. మేము ఇవ్వకపోతే నువ్వు ఎట్ట గొప్పగా చెప్పేవాడివి? సెంటు 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలుగా ఎలువైంది మీకు ఇచ్చానని. వాడు ఇపోయా ఆడ తీసుకుపోయి ₹20 ఆడ ఉంది వాడికి అడిగిపోయా. నువ్వు 10 సెంటు, 5 సెంటు, సెంటు మరి మా దాంట్లో నువ్వు ఇటువైంది. మేము ఇచ్చాము ఎకరానికి 70 సెంటు మేము త్యాగం చేసామండి. మేము 10 సెంటు తీసుకొని 70 సెంటు నీకు త్యాగం చేసాం. నువ్వు మా దాంట్లో ఇచ్చి నీకు విలువైంది ఇచ్చాము. నీకు విలువ యాన్స్ వచ్చింది? మేము చెప్పింది చేసేయండి. అసలు నువ్వు ఎట్లా మేము మమ్మల్ని చూసాక నీకు విలువ వచ్చింది? ఇప్పుడు మేము ఈ బట్టాక నువ్వు విలువగా చెప్పుకుంది. మేము ఇవ్వకపోతే నీకు విలువ లేదుగా. మేము ఇవ్వబట్టి నువ్వు విలువగా చెప్పుకున్నావు. దాన్ని అట్లనే ఉపయోగించుకో. మాకు ఉపయోగం చేసి నువ్వు ఉపయోగపెట్టుకోండి. నువ్వు ఏం చేయకుండా ప్రజా విషయాలు పడేసి నువ్వు కట్టిన జనం కట్టిన దేవుడు చెప్తుంటే కట్టిన దాన్ని కూడా పడేస్తుంది. ఇంకా దాని గురించి ఉపయోగం ఏముంది? నువ్వు మళ్ళీ చెప్పుకోకుండా నువ్వు చెట్టు భూమి వాళ్ళకి ఇచ్చి ఇది 10 లక్షలు చేసింది మీకు విలువ, అంత విలువైంది మీకు ఇచ్చాను వాళ్ళు ఆశపెట్టి మబ్బి పెడతా. అంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు అనుకున్నావా జనం వినటానికి? ఇప్పుడు వాడి పిచ్చోళ్ళు ఎవరు లేరు కండి. ఇప్పుడు ఎట్లా నమ్ముతారండి? నువ్వు ఆశ చూపిస్తుంటివి, ఆశ నిరాశ అవ్వాలిగా. నువ్వు ఆశ చెప్పిన మాటలు నెగ్గాలిగా. ఇప్పుడు 4.5 సంవత్సరాలు నువ్వు ఏమి నీ వల్ల ఉపయోగం ఏది ఉంది? ప్రజాజావం అనేది ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారండి. 75-30 రూపాయల కానించి అందరూ పెంచుకుంటూనే వచ్చారు. నువ్వు పెంచి అట్లా ఇస్తున్నావు. ఎందుకు హీరో? మరి తెలంగాణ 4 ఏళ్ళు ఇస్తాను అన్నాడు. మరి నువ్వు 2 ఏళ్ళు ఇచ్చా 4 ఏళ్ళు ఇస్తా అంటున్నారు. చంద్రబాబు గారు 2 ఏళ్ళు ఇస్తే నువ్వు 3 ఏళ్ళు ఇస్తున్నావు. 3 ఏళ్ళకు ఇంకా పెంచలా. ఇప్పుడు పెంచలే, ఇంకా ఎప్పుడో పెంచుతా అంట 3 ఏళ్ళు. సరే పెంచుతావు, నువ్వు ఇచ్చేది ఏముంది? అందరూ ఎవరు వచ్చినా ఆ పనులు చేస్తున్నారుగా. నువ్వు ఉన్నదాన్ని పడితే ఇక్కడ సహాయం చేయకపోతే నువ్వు దాన్ని గొప్ప మేము ఇచ్చిన దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సిన పని ఏముంది అసలుకి? మా రైతులు ఇచ్చిన భూముల్లో నువ్వు ఉపయోగపెట్టుకో. మేము గవర్నమెంట్కి ఉపయోగపడటానికే ఇచ్చాము. నువ్వు ఎవరికైనా ఉపయోగపెట్టుకో. దాన్ని ఏదైనా కట్టు, ప్యాటీలు కట్టు, ఇంకోటి ఇచ్చుకో. ఈటానికేగా మేము ఇచ్చింది, ఉపయోగపడటానికేగా. నువ్వు దాన్ని గొప్పగా చెప్పుకుంటే దీన్ని నాశనం చేసి మమ్మల్ని ఉపయోగం ఏముంది? నువ్వు దాన్ని గొప్పగా చెప్పాల్సిన పని ఏంది అసలుకి? నువ్వు గొప్పగా చెప్పాల్సిన పని లేదు కండి. మాకు ఉపయోగపడే పని చేసి
నువ్వు గొప్పగా చెప్పుకో గవర్నమెంట్కి ఉపయోగపడితేనే మేము 70 సెంట్లు గవర్నమెంట్ ఇచ్చింది, 10 సెంట్లు మేము తీసుకొని నువ్వు మాకు రూపాయి ఇచ్చి కొన్నావు ఏమన్నా? నువ్వు రూపాయి ఇచ్చి కొనకుండా మాకు డబ్బులు ఇలా కవుళ్ళు ఇలా నువ్వు ఏమి ఇవ్వకుండా నువ్వు గొప్పగా చెప్పి అబ్బో 10 లక్షలు 7 లక్షలు ఇచ్చి 10 లక్షల దాకా మీకు విలువైన భూములు మీకు అప్పచెప్పాను, ఇవాళ అంత విలువైన ఈ భూములు మీకు అని నువ్వు గొప్పగా చెప్పుకుంటావు. ఎల్లిపేటలు వచ్చి ఇక్కడ 3 కిలోమీటర్లు లేదు, నువ్వు ఎల్లిపేటలు వస్తా ఇక్కడ రావాలి సచివాలయం పట్ల గొప్పొస్తా. మమ్మల్ని చూడాలిగా, చూసి ఏదైనా మరి ఏందా ఈ ప్రజలు ఏందని కనుక్కోవాలి బాధ ఏందని. నువ్వు మమ్మల్ని మేము ఇచ్చిన భూముల్లో తిరుగుతా, మేము ఇచ్చిన దాంట్లో కూర్చొని నువ్వు మా మీద కచ్చి కట్టి సాధించాలంటే ఏం సాధిస్తా? మమ్మల్ని సాధిస్తావంటే మేము మా చేలో నువ్వు కట్టుకున్నావు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఉన్న కవులు ఇవ్వలేదు, మళ్ళీ మా మీద కక్ష అభివృద్ధి చేయాలంటే మమ్మల్ని ఏ అభివృద్ధి చేస్తాను? నువ్వు అసలు నువ్వు చేసేది ఏముంది? నేను ఎన్ని తీసుకుపోతాను, ఆ ఊళ్ళో పెడతాను, ఈ ఊళ్ళో పెడతాను. ఇప్పుడు 100 సార్లు అన్నారు, ఎవరన్నా నమ్మే పరిచయం అది? నువ్వు పోయేవాడు కాముగా పో, లేదా కట్టుకొని పో. నువ్వు దూతా, నేను పొడుతా, చంపుతా, నేను కత్తి మీద 10 కత్తి తీసుకుపోతావు. సావటానికే కావాళ్ళు, భయపడి సావటానికే కండి. నువ్వు చేసే పని చెయ్యి. చచ్చేవాడు యాక్సిడెంట్ ఒకసారి చచ్చిపోతున్నాడు, నువ్వు పొడుతా అంటే వాడు పొడిచేవాడు అలమర్చిపాటు చచ్చిపోతున్నారు. చాలా మంది చచ్చిపోయారండి. ఇవి చెప్పే మాటలకి ఇట్నే గుండెపోటుతోనూ ఆటో తాగుతాను వస్తున్నాను తీసుకుపోతాను అని మరి ఉంటారు కానీ పిల్లలు కౌలు లేదు. మరి కొంతమంది గుండెపోటులో ఉంటారు, ఆర్థిక బాధలో ఉండరు. ఏదైనా కత్తి అమ్ముకోవాలా కొనుక్కోవాలన్నా అమ్మేవాడు రావట్లేదా, కొనేవాడు రావట్లేదా? మరి గుండెపోట్లు చచ్చిపోయారు చాలా మంది. ఇప్పుడు 200 మంది